ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది డైరెక్ట్‌గా. ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ ప్రీవియస్ ఉంది గదా! ఇది క్లోజింగ్. ఈ క్లోజింగ్‌తో పాటు ఈ లో అనేది సాలిడ్‌గా బ్రేక్ చేసి ఎక్కడైనా కింద హెవీగా క్లోజ్ చేస్తే డైరెక్ట్ సాలిడ్ క్యాండిల్ 2 టచ్ అయ్యి క్లోజ్ చేస్తే ఇమ్మీడియేట్ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతది. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం చూద్దాము బయింగ్ ఎలా? దీని లోపల బయింగ్ ఎలా? ఓకే. బయింగ్ గూడా ఇంపార్టెంటే గదా! బయింగ్ అంటే ట్రెండ్ ఫార్మ్ అవ్వడము. రెడ్ క్యాండిల్‌ది బయింగ్ ట్రెండ్ ఫార్మ్ అవ్వడమే రెడ్ క్యాండిల్ అనాలిసిస్. ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. బ్రేక్ అయింది అని నేను చెప్తున్నాను గదా! ఈ బ్రేక్ ఎలా అవుతది? రెడ్ క్యాండిల్ బ్రేక్ ఎలా అవుతది? విత్ గ్రీన్ క్యాండిల్‌తో. గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయితేనే బ్రేక్ అయినట్టు. ఈ బ్రేక్ అయింది గదా! ఇక్కడ ఈ క్యాండిల్. బ్రేక్ అయినట్టు. ఇలా గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయితేనే దీన్ని మనము రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది గాబట్టే డీటెయిల్స్‌కి వస్తది. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిలే ఎందుకు అవసరం? ఇక్కడ ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఎందుకు అవసరం? ఇక్కడ రెడ్ క్యాండిలే ఎందుకు అవసరం అంటే, రెడ్ క్యాండిల్ అనేది క్లోజింగ్ దగ్గర సెల్లింగ్ ఇనిషియేట్ చేస్తది. గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెనింగ్ దగ్గర బయింగ్ ఇనిషియేట్ చేస్తది. ఎలా అంటే ఫస్ట్ క్యాండిల్ హై నుంచి గదా ఫాల్ అయింది. ఒక రేంజ్ దగ్గర నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు ఆ రేంజ్ బౌండ్ అవుతుంది. అంటే అక్కడ రేంజ్ బౌండ్ అయ్యి అక్కడ బ్రేక్ అవుతుంది. అంటే ఏమవుతది? మార్కెట్‌లో ర్యాలీ వస్తది. ఆ ర్యాలీ రావాలి అంటే ఓపెనింగ్ లెవెల్ అయినా గానీ, దీనిది హై లెవెల్ అయినా గానీ విత్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తేనే బ్రేక్ అయినట్టు. ఓకేనా?